అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. పూజ బాగా చేసుకున్నారా ఇవాళ శివయ్యకి? అలాగే ఉపవాసం జాగరణ చేస్తున్నారా? కమెంట్‌లో చెప్పండి. నేను ఈ శారీని రీసెంట్‌గా కర్నూలుకి వెళ్ళినప్పుడు మా రిలేటివ్స్‌లో ఒకరు శారీస్ అవి సేల్ చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర తెచ్చుకున్నాను. చాలా బాగుంది లైట్ వెయిట్‌గా. సరే ఇవాళ పండగ కదా అని చెప్పి ఇది కట్టుకుందాం అనుకున్నా. దీనికి బ్లౌజ్‌లో కూడా మంచిగా డిజైన్ ఇచ్చిందనమాట మిర్రర్స్‌తో. 4 లైన్స్ అలాగా స్టెప్ బై స్టెప్ ఇలా వచ్చింది. శారీలో వచ్చేస్తే యెల్లో అండ్ పీచ్ పింక్ ఫ్లవర్స్ ఉన్నాయి. చాలా లైట్ వెయిట్ ఉంది. పండగ కదా కొత్తది కట్టుకోవాలనిపించింది. ఫైనల్‌గా అయితే అవుట్‌పుట్ ఇలా ఉందన్నమాట. ఇంకా ఇంట్లో అందరూ రెడీ అవుతున్నారు. సో, వాళ్ళ కోసమే వెయిటింగ్. కలిసి పూజ చేసుకోవాలి కదా! మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. పండగ రోజు అంటేనే ఇంట్లో ఆ కళ వేరేగా ఉంటుంది కదా! ఇల్లంతా ఒక్కసారి సంప్రోక్షణ చేసుకొని, అప్పుడు అందరం కలిసి పూజ మీద కూర్చుంటాము. ఆల్రెడీ ఉదయాన్నే నిత్య దీపారాధన అయిపోయిందనమాట. పిల్లలతో కలిసి కూర్చొని పూజ చేసుకోవాలని చెప్పి, ఇక్కడ ముందు వినాయకుడి పూజతో మొదలుపెట్టాం. ఆ తర్వాత శివయ్యకి పాలు, ఆవు పాలు, నీళ్లు, అలాగే గంధం, పసుపు, కుంకుమతో ఇక్కడ అభిషేకం అది చేసుకుంటున్నాము. ఆ తర్వాత అష్టోత్తరాలు, స్వామివారి పాటలు అవి పాడుకొని మంచిగా పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా ఇవాళ నైవేద్యం కింద పండ్లు, బెల్లం ముక్కలు అంతవరకే. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.